ఈనాటి 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మరి సీనియర్ మోస్ట్ నాయకులు, గత 40 సంవత్సరాలుగా మరి రాజకీయాల్లో ముఖ్యంగా బీసీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎర్రా సత్యనారాయణ గారు. పెద్దలు, గౌరవనీయులు, మరి అందరిలో మమేకమై ఈ రాష్ట్రంలో బహుజనులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు రాజ్యాధికారంలోకి రావాలనే ఆశతోటి మరి పార్టీలకు అతీతంగా కూడా అగ్రభాగాన నిలబడి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు మధుసూదనాచారి గారు, అదేవిధంగా గుజ్జా కృష్ణ గారు, అదేవిధంగా జయంత్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన అనేక మంది దుర్గయ్య గారు, అదేవిధంగా మరి అనేక మంది పెద్దలు, చాలా మంది చాలా సంవత్సరాల నుంచి మరి అనేక ఉద్యమాల్లో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో మార్పు రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి మరి సోదరులారా, మరి ఈరోజు రాష్ట్రంలో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అయ్యింది. బీసీలకు ఏదో రకంగా అన్ని రాజకీయ పార్టీలు గత 79 సంవత్సరాలుగా అన్యాయం చేస్తున్నాయనే వాస్తవం కొంత మేరకు కింది స్థాయి వరకు, అట్టడి వరకు వెళ్ళిపోయి, అంతకుముందు పై పొరలోనే అంతకుముందు మరి 40 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్న బీసీ సమాజం అంతా కూడా స్తబ్దంగా ఉండి ఎటు పోవాలనో తెలియక, ఎవరికి వెనకాల ఉండాలనో తెలియక ఆయా రాజకీయ పార్టీలోనే నమ్ముకొని ఆయా రాజకీయ పార్టీలకే ఓటేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ గత 1 సంవత్సర కాలం నుంచి మరి మన ఉద్యమం, బీసీ ఉద్యమం కింది స్థాయి వరకు, మండల స్థాయిలో ఉన్నటువంటి మన కుల సంఘాల నాయకుల వరకు కూడా చేరుకొని ఈ రోజు ఒక బీసీలే అన్యాయానికి గురి అవుతున్నారు. మనం ఒక్కరమే మరి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాము. మిగతా అన్ని వర్గాలకు కూడా రాజ్యాధికారంలో వాటా ఉంది. కాబట్టి మన సంగతి ఏంటిది అని చెప్పి మనం రాజకీయ బానిసత్వంలో ఉండాల్సిందేనా, తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఒక మాత్రమైనటువంటి ఉద్యమం ప్రారంభమైంది. చివరికి వస్తే 1986లో ఎన్టీ రామారావు గారు మరి ఏదైతే మురళీధర్ రావు కమిషన్ ద్వారా 25% ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లను 44% పెంచినప్పుడు అప్పుడు కూడా కోర్టులు స్టే ఇవ్వడం జరిగింది. అప్పుడేమీ సీలింగ్ లేదు. ఏదైతే మరి 92లో వచ్చినటువంటి సీలింగ్ ఏదైతే 50% దాటొద్దు అనేది అప్పుడేమి లేదు. అంటే అందరు ఏమనుకుంటున్నారు అని అంటే 50% సీలింగ్ ఉండటం వల్లనే కోర్టులు కొట్టేస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ అంతకుముందు 50% సీలింగ్ దాటకూడదు అనే నిబంధన లేకపోయినా 86లో ఏంటిది అని అంటే జస్టిస్ జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ఈ 44% పెంచడానికి వీల్లేదు అని చెప్పి స్టే ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మండల్ కమిషన్ విషయంలో కూడా స్టే ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము అని అంటే ఈ 50% పరిమితి ఉండటం వల్లనే ఆపేస్తున్నారేమో అని అనుకుంటున్నాం. కానీ ఈ కోర్టులకు ఏంటిది అని అంటే మరి ఖచ్చితంగా మన మీద అసలు రాజ్యాంగ పీఠికలో కూడా సమానత్వం అని ఉంది, డెమోక్రసీ అని ఉంది, అదే విధంగా జస్టిస్ అని ఉంది. కానీ ఇచ్చే రిజర్వేషన్లు కింది కులాలకు 1-2 ఉద్యోగాలు ఇస్తే స్థానిక సంస్థలలో సర్పంచ్, జడ్పీటీసీ మెంబర్లకు అవకాశం కల్పించి అక్కడ డెమోక్రసీని ప్రారంభించాలని నిర్ణయిస్తే వాటిని కూడా అమలు కాకుండా పోతే ఇంకా ఈ రాజ్యాంగంలో ఇన్ని పదాలు ఉండి, ఇన్ని ఆర్టికల్స్ ఉండి, మరి 243 టి అనే ఆర్టికల్స్ ఎందుకున్నాయి? వాటిని తీసివేయండి. మరి వాటిని పెట్టడం వల్ల ఇప్పుడు ఏముంది? కాబట్టి ఉపయోగమే లేనటువంటి పరిస్థితి ఉంది. ఆర్టికల్ 15 క్లాస్ 4 అనేది ఎందుకు ఉంది ఇంకా? కాబట్టి దాన్ని వర్తింపజేసే పరిస్థితే లేకపోతే కోర్టు తీర్పులే ఓవర్టేక్ చేసినట్లయితే, రాజ్యాంగాన్నే ఓవర్టేక్ చేసి అనేక రకాల ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసి అనేక రకాల సాకులు చూపిస్తే మరి బడుగు బలహీన వర్గాలు ఎక్కడ పోవాలి? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరు ఏమనుకుంటున్నాము అని అంటే రాజ్యాంగం ద్వారా, ఆయా రాజకీయ పార్టీల ద్వారా, ప్రభుత్వాల మీదనే ఆధారపడి సాధించుకోవాలని అనుకుంటున్నాం మనం. కానీ అదేమీ లేదు. మనకు ఓటు అనే ఆయుధం కూడా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ లాగానే, బీఆర్ఎస్ పార్టీ లాగానే, లేకపోతే ఇంకా అనేక రాజకీయ కాంగ్రెస్ పార్టీ లాగానే బడుగు బలహీన వర్గాలు కూడా రాజకీయ పార్టీలను పెట్టుకోవటానికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది. ఓటు వేసుకోవటానికి అవకాశం ఉంది. మనమే అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ దాన్ని మనం ఎవరం కూడా గుర్తించే పరిస్థితులు లేము. ఎంతసేపు ఇతర రాజకీయ పార్టీలు లేదా ఇతరుల గురించే ఆలోచిస్తున్నాం తప్ప
ఉత్తర భారతదేశంలో ములాయం సింగ్ లాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అదే విధంగా మరి అనేక మంది ఉత్తర భారతదేశంలో కర్పూరి ఠాగూర్ జనతా దళ్ జనతా పార్టీ పీరియడ్ లో చాలా మంది ఉత్తర భారతదేశంలో కొత్త కొత్త రాజకీయ పార్టీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రయోగం సౌత్ ఇండియాలో ఎందుకు జరగటం లేదు?